నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. అమరావతిలో నిర్మాణం జరిగినటువంటి ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి పేరు నాని కొన్ని కామెంట్స్ చేశారు. దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ఎమ్మెల్యే ఈ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 అంతస్తుల ఆ టవర్లో ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అందులో ఉండరని, ఎందుకంటే రేపు పొద్దున సెషన్స్ అయిపోయిన తర్వాత సెషన్స్ అప్పుడు ఉంటారని, ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఏ సెషన్స్ అయితే అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి అయిపోయిన తర్వాత వీళ్ళెవరూ కూడా అక్కడ ఉండరని, అక్కడ ఉండకుండా వాళ్ళు డ్రైవర్లకో లేదంటే వాళ్ళ పిఏలకు అప్పచెప్తారని, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని, లేదంటే వాళ్ళ మనుషులకి ఎవరికో అప్పచెప్పేస్తారని, అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో అది ఇవాళ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్సీలుని అంతలా దిగజార్చి మాట్లాడటానికి ఈయన ఎవరు అని ఆలోచిస్తే, ఈయన కూడా 2-3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు, ప్రభుత్వం పనిచేశారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఇలా కొడుకుని మళ్ళా తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా ఆయనతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి పోటీ కూడా చేయించారు. అది ఓడిపోయారనుకోండి. అయితే ఇంత వీళ్ళ నాన్నగారు కూడా పేరుని కృష్ణమూర్తి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఇలాంటి రాజకీయ అంటే ఇలా ఎమ్మెల్యేలుగా వీళ్ళు పనిచేసిన కాలంలో వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇవన్నీ కూడా మాట్లాడితే అసభ్యకరంగా వీడియోలో చెప్పలేము. ఇలాగే వ్యవహరించారా కాబట్టే అనుభవంతో చెప్తూ ఉన్నారా, అంటే ఆయన గతంలో ఇలాంటి వ్యవహారాలు చేసి అనుభవంతో చెప్తూ ఉన్నారా, లేదు అంటే కనుక దీని వెనకాల ఏదైనా దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారా, అసలు ఆ టవర్స్ నిర్మాణమే అవసరం లేదంటారా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి లేదా మంత్రులకి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ గృహ వసతి ఏదైతే ఉందో అది అవసరమే లేదంటారా ఓవరాల్గా అనేది ఇప్పుడు అందరూ ఇలా తలకొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని చెప్పడానికి, లేదు అంటే కనుక స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం అనే దాన్ని ఆసరాగా చేసుకుని ఇంకా ఏదైనా ఎవరి గురించి ఇంకా మనం ఏదైనా ఇంకా మాట్లాడేయచ్చు, ఇంకా ఏ అంశం మీదైనా సరే మనం ఎలా అయినా సరే బురద జల్లొచ్చు అనేటువంటి ఒక విధానాల్లోకి వెళ్ళిపోయారా. ఆ వెళ్ళిపోవడం ద్వారానే ఇలాంటివి ఏవైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి నిర్మాణం జరిగిన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఆ అలాట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఒక సందర్భంలో దాన్ని అలా ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు దాపరించింది అంటే, గతంలో ఇలాంటి వ్యవహారాలు చేస్తూనే ఉండాలి, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే అమరావతిలో ఒక్కొక్క నిర్మాణం పూర్తవుతూ ఉంటే కడుపు మంట పెరిగి మాట్లాడుతూనే ఉండాలి. సో కడుపు మంట పెరిగి మాట్లాడుతూ ఉంటే దాన్ని ఇంకోలా మాట్లాడవచ్చు, లేదా ఎమ్మెల్సీ క్వార్టర్లో అంత త్వరగా పూర్తి చేసి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది, సెషన్స్ పద్దా జరగట్లేదు కదా, నెమ్మదిగా చేయొచ్చు కదా, ముందు అవసరమైన చేయొచ్చు కదా అని సజెషన్స్ అనేది వేరు. కానీ ఇది కడుపు మంట కాదు. అమరావతి అంటే ద్వేషంతో మాట్లాడడం. ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందంటే, అమరావతి మీద ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఎమ్మెల్సీ క్వార్టర్లో పూర్తి చేయడానికి 6 ఏళ్ళు పట్టిందని, మధ్యలో 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయం మర్చిపోయాడు ఆయన. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నిర్మాణ దశలో ఉన్న వాటిని నిలిపివేసి వీళ్ళు ఇప్పుడు వచ్చి పూర్తిగా టెండర్లు పిలిచి హుటాహుటిన పూర్తి చేశారు. సో ఆ టైంలో వీళ్ళ హయాంలోనే ఆ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏవైతే నిర్మాణం దశలో ఉండిపోయినాయో అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి తావిచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీదే అవకాశం. ఎందుకంటే అమరావతి మీద ఉన్నటువంటి ద్వేషం అలాంటిది. ఆ ద్వేషంలోనే అమరావతి నిర్వీర్యం చేశారు. ఆ నిర్వీర్యం చేసిన క్రమంలోనే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగి ఉండాలి. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది వాళ్ళే బాధ్యులు, అది వాళ్ళ హయాంలోనే జరిగింది, దానికి వాళ్ళే కారకులు కూడా. కానీ దీని మీద ద్వేషం అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎమ్మెల్సీ క్వార్టర్లు నిర్మాణం పూర్తి కావటం అనేది, లేదా సీడీ యాక్సెస్ రోడ్ని నిర్మాణం చేయడం, స్టీల్ బ్రిడ్జ్ అనో, లేదంటే అక్కడ ఉన్నటువంటి వేగవంతంగా పనులు పూర్తవడం అనేదో
ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని టీం దాన్ని ఏకీభవించలేవు, యాక్సెప్ట్ చేయలేవు. కారణం ఏంటంటే అది సెల్ఫ్ సస్టైన్ రాజధాని, ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగితే భవిష్యత్తులో దీని డబ్బులు ఇదే సంపాదిస్తుంది అనే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున భూ సమీకరణ, భూములు తీసుకుని రైతుల దగ్గర నుంచి తీసుకుని దాని ద్వారా అమరావతి నిర్మాణం చేయాలని చెప్పని ఓ సంకల్పం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చి వాటిని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ దాన్ని ముందుకు తీసుకెళ్తే, ఇది డెవలప్ అవుతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మంచి రాజధాని కనుక నిర్మాణం అయ్యి ఉంటే, అది సెల్ఫ్ సస్టైన్ రాజధాని అయితే భవిష్యత్తులో అనుకున్నట్టు అన్నీ జరిగితే అప్పుడు ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది, ఆ క్రెడిబిలిటీ ఎవరికి వెళ్తుంది అంటే చంద్రబాబుకి వెళ్తుంది, లేదా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు వెళ్తుంది, లేదా ఒక కులానికి వెళ్తుంది. కాబట్టి దాన్ని ఏం చేశారు అంటే నిర్వీర్యం చేశారు. ఆ క్రెడిబిలిటీ వాళ్ళెవ్వరికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో నిర్వీర్యం చేశారు, 3 రాజధానులను తీసుకొచ్చారు. కానీ అమరావతి మీద ద్వేషం అని ఇంకా ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఈరోజు అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం పూర్తయ్యి వాళ్ళు గృహప్రవేశాలు చేస్తుండగా సిద్ధమవుతున్న నేపథ్యంలో అసాంఘిక కార్యక్రమాలు అనే దాని మీద తెర మీద తీసుకురావడం ఇది వాళ్ళేం కొత్తగా జరిగింది కాదు. గతంలో కూడా అమరావతి దేవతల రాజధాని కాదు, వేసల రాజధాని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో డిబేట్ సందర్భంగా మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. అంటే అమరావతి మీద కడుపు మంట కాదు, నిర్మాణాల మీద కడుపు మంట కాదు, అదొక విపరీతమైనటువంటి ద్వేషం. ఆ ద్వేషంలో నుంచి పుట్టుకొస్తున్నటువంటి వ్యాఖ్యలే ఈ నేలబారు వ్యాఖ్యలు. ఈ నేలబారు వ్యాఖ్యలు చేస్తూ నాని పూర్తిగా నేలబారు వ్యవహారం చేస్తున్నారని, నేలబారు నానిగా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడని కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.